నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున ఉండేటువంటి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో తయ అమావాస్య అదే మౌని అమావాస్య సందర్భంగా స్వామివారికి బంగారు గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. స్వామి చెప్పండి, తయ అమావాస్య సందర్భంగా బంగారు గరుడ సేవ గురించి. లక్ష్మీనాథ సమారంభం నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నెల్లూరు పినాకిని క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు తై అమావాస్య అంటే చాలా విశేషమైన ఈ తై మాసంలో అరవణలో వచ్చే అమావాస్య. అన్ని అమావాస్యల్లోకి ఇది విశేషమైన యొక్క అమావాస్య అని చెప్పని తిరువళ్ళూరులో వీరరాఘవ స్వామి వారికి చాలా విశేషమైనది. ఆ యొక్క దీన్ని పురస్కరించుకుని వైద్యో నారాయణో హరి, ఆ వైద్యనారాయణ యొక్క తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళకి ఈరోజు చాలా విశేషమైన యొక్క కార్యక్రమం కనుక శ్రీ మహావిష్ణువుని అందరూ దర్శనం చేసే భాగ్యం కలగాలని ఉద్దేశంతో స్వామికి గరుత్మంతుడు అంటే చాలా విశేషమైన యొక్క మూర్తి కాబట్టి ఆ గరుడ వాహనం పైన భక్తులందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆయురారోగ్యములన్నీ కూడా వర్ధిల్లాలని కోరుకునేటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఇచ్చేటువంటి ఒక రోజు కనుక అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి గత 20 సంవత్సరాల నుంచి ఈ బంగారు గరుడ వాహనం పైన ఈ సంధ్యాకాలంలో ఈ తై అమావాస్య రోజు స్వామికి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు ఉత్సవం స్వామివారి దేవస్థానం నుంచి పప్పుల వీధి నవాపేట పైనుంచి నేరుగా మళ్ళీ తిరిగి చెట్టుకుంట రోడ్లోంచి స్వామి దేవస్థానానికి వెంచేస్తారు. సుమారు ఒక 4-5 గంటల సేపు ఉత్సవం. నెల్లూరు నగర వాస్తవ్యులందరూ కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క కృపా కటాక్షములు పొందవలసిగా కోరుతున్నాం. ఈ తై అమావాస్య విశేషం ఏంటంటే వైద్యం ఆరోగ్యం ముఖ్యమైనటువంటిది కాబట్టి తిరువళ్ళూరులో కోనేరు ఉంది, 12 ఎకరాల కోలేరు. ఆ కోనేరులో అందరూ స్వామిని మొక్కుకుని ప్రార్థన చేసి బెల్లం గడ్డ ఆ కోనేట్లో వేస్తారు. అంటే మృత్యువు అపమృత్యువు రెండు. మృత్యువు అనేటువంటిది మనల్ని ఇంతటా మానవ జీవితంలో సంభవించేటువంటిది, అపమృత్యువు అనేటువంటిది మనకు తెలియకుండా సంభవించేటువంటిది కనుక ఆ అపమృత్యువు అనేటువంటిది రాకుండా సంభవించకుండా ఉండేదానికోసరంగా ఆరోగ్యం బాగుండేటువంటి దానికోసరంగా స్వామిని దర్శనం చేయడం చాలా విశేషం. కాబట్టి వైద్యనారాయణని పేరు ఆయనకి, వీరరాఘవ పెరుమాళ్ళని పేరు, రాఘవ పెరుమాళ్ళని పేరు. కాబట్టి ఈరోజు స్వామి దర్శించాడు. మనకు కూడా వేమాల చెట్టు బావి నెల్లూరులో ఉంది, అక్కడ బావి ఉంది. ఆ బావిలో కూడా బెల్లం వేసి స్వామిని మొక్కును తీర్చుకుంటూ ఉంటారు. కొంచెం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు. కాబట్టి ఆరోగ్యం బాగున్నా బాగా లేకపోయినా మొట్టమొదటి సంపద ఆరోగ్యం సంపద, తర్వాత జ్ఞానం సంపద, తర్వాత సరస్వతి సంపద, తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రేమ సంపద, తర్వాత లక్ష్మీ కటాక్షం ధన సంపద. కాబట్టి సంపదల్లో అన్నిటికన్నా కూడా ముందు ఆరోగ్య సంపద అనేది చాలా ముఖ్యం కనుక ఈరోజు ఈ అమావాస్య అది విశేషమైనది కనుక భక్తులందరూ కూడా దీన్ని గమనించి ఈ సంవత్సరం అవకాశం తప్పిపోయినా కూడా పై సంవత్సరం నుంచి కూడా తై మాసంలో వచ్చే అమావాస్య రోజు స్వామిని దర్శించేట భాగ్యాన్ని కోరుకోమని మనవి చేస్తున్నాను. ఈరోజు తిరువళ్ళూరులో సుమారు 22-23 గంటల సేపు స్వామి దర్శనం జరుగుతుంది. ఎంత మంది, కొన్ని వేల మంది ఇవాళ స్వామిని దర్శనం చేస్తారు. కాబట్టి అటువంటి మహాభాగ్యమైన రోజు శ్రీ మహావిష్ణు అవతారం అంతా ఒకటే, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రూపంలో స్వామి అవతరిస్తూ ఉంటారు కనుక ఆ రూపానుగుణంగా స్వామిని ఆ యొక్క నామకరణం చేస్తూ ఉంటారు. మనకు ఉండేటి దశావతారంలో కూడా రామావతారం కృష్ణావతారమే ముఖ్యం కనుక కాబట్టి 2 అవతారాలకు సంబంధించిన యొక్క మూర్తి కనుక శ్రీ మహావిష్ణువే ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతూ మనవి చేస్తున్నాం. సో ఇదండి తయ అమావాస్య సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి బంగారు గరుడ సేవని ఘనంగా నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా తయ అమావాస్య సందర్భంగా మహావిష్ణువుని పూజించడం అనేది ఇంపార్టెంట్. శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామిని కూడా పూజించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడ పూజారులు చెప్పారు. ఇవి ఇవాళ విశేషాలు. చూసారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాం. చూస్తూనే ఉండండి మన HN9.